హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. మన ఛానల్లో వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎన్పిసిఎల్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది, అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ నోటిఫికేషన్లో మీకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఏ కోర్స్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. శాలరీస్ కూడా మనకి 60,000 ప్లస్ అయితే శాలరీ అనేది వస్తుంది. అలవెన్స్తో కలుపుకొని మనకి ఇంకా శాలరీ అనేది కొద్దిగా ఎక్కువగా అయితే రావడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలంటే డిప్లొమా వాళ్ళు ఎవరైతే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో, మనకి సిఎస్సి కానీ అంటే కంప్యూటర్ సైన్స్ కానీ, లేదనుకున్నట్లయితే మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇలా మనకి చాలా బ్రాంచెస్కి అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే నోటిఫికేషన్ కోసం డిప్లొమా అయిపోయిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారో వారందరికీ చాలా హెల్ప్ అవుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి ఫ్రెండ్స్కి అయితే షేర్ అవుతుంది. అలాగే చూడండి, మనకి ఒక నోటిఫికేషన్కి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 12/3/2025 అయితే మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం. అండ్ లాస్ట్ డేట్ చూసినట్లయితే 1/4/2025. మనకి ఇంకా టైం అయితే ఉంది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో లాస్ట్ 10 days అయితే ఉంది. సో అప్లై చేసేటప్పుడు ఒకసారి ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా చూసి అప్లై చేసుకోండి, ఎందుకంటే మీ యొక్క క్వాలిఫికేషన్కి సరిపోతుందా లేదా అనేది అయితే మనకి ఇప్పుడు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకోటి ఏమి ఇచ్చారు, మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఏ స్టేట్ వారైనా సరే అప్లై చేసుకోవచ్చు. వారే ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మరి వేకెన్సీకి సంబంధించి ఏ వేకెన్సీ ఉన్నాయంటే సైంటిఫిక్ అసిస్టెంట్ బి. సో ఇలా మనకి వేకెన్సీ అనేవి ఉన్నాయి, చూసుకోండి. చాలా వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. సో దీంట్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ అనేది నీడెడ్ అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో డిప్లొమా వారికి మంచి ఛాన్స్ అని ఎందుకన్నానంటే, ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్కి కంప్యూటర్ సైన్స్ వారు అప్లై చేసుకోవచ్చు, సివిల్ వారు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్స్ వారు అప్లై చేసుకోవచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఏదైతే మన డిప్లొమాలో టాప్ 5 బ్రాంచెస్ ఉంటాయో వాటన్నిటికీ ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి బీఎస్సీ కెమిస్ట్రీ వారు, ఫిజిక్స్ వారు, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్ వారు కూడా అప్లై చేసుకునే విధంగా మనకి ఇంకా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఐటీఐలో మనకి ఆపరేటర్స్ అండ్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇలా డీజిల్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, సో ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్, డ్రాఫ్ట్మెన్ సివిల్, డ్రాఫ్ట్మెన్ మెకానికల్ అని చెప్పి ఐటీఐ ట్రేడ్స్ వారికి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అయితే ఒకటి ఏంటంటే డీజిల్ మెకానిక్ మనకి ఇంకా ఇక్కడ ప్రొవైడ్ చేయలేదండి, అది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మిగతా కూడా వేకెన్సీ అనేది ఇక్కడ వారు చెప్పడం జరిగింది. సో మీకు వేకెన్సీకి తగ్గ క్వాలిఫికేషన్ అనేది ఉందనుకుంటున్నాను. అంతేకాకుండా మనకి ఇక్కడ ఏమైనా మెడికల్కి సంబంధించి మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే సో దానికి సంబంధించి కూడా వారైతే టేబులర్ రూపంలో మెన్షన్ చేస్తారు. ఏ కేటగిరీ ఎంతవరకు ఉండొచ్చు, ఎవరెవరిని ఎలిజిబుల్ చేస్తారనేది కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఇంకా ఇంకోటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలా అని అయితే అడుగుతున్నారు చాలామంది. సో ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ వారు మెన్షన్ చేస్తే చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విత్ ఎక్స్పీరియన్స్. కొన్ని కోర్సులకి మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కొన్ని వేకెంట్కి మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా మీకే చూపిస్తాను చూడండి. ఏమి ఇచ్చారంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 years ఆఫ్ డ్యూరేషన్, మీకు 3 సంవత్సరాలు డిప్లొమా కంప్లీట్ అయి ఉండాలి. లేదనుకున్నట్లయితే 2 years ఆఫ్ డిప్లొమా కోర్స్ అండ్ హెచ్ఎస్సి అయితే మీరు కంప్లీట్ చేసి అయితే ఉండాలి. సో ఇదైతే డిప్లొమా కాలేజ్ అనేది ఏఐసిటిఈ ద్వారా మీకు అప్రూవ్ అయితే ఉండాల్సి ఉంటుందని అయితే వారు మెన్షన్ చేయడం జరిగింది. ఏవైతే స్టేట్ ఆర్ సెంట్రల్ అంటే మనకు స్టేట్ గవర్నమెంట్ డిప్లొమాస్ అన్నీ మనకి ఏఐసిటిఈ అప్రూవ్ అయితే ఉంటుందండి. సో మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. అదే కూడా చూడండి, డిప్లొమా ఇన్ సివిల్ <60 marks అంటే నాట్ <60 marks అని అయితే మెన్షన్ చేశారు. అదేంటంటే మీకు 60% కన్నా తక్కువ మార్కులు అయితే ఉండకూడదు. మీరు అప్లై చేసేటప్పుడు మీ మార్క్స్ అనేవి 60% కన్నా తక్కువ మార్కులు ఉండకూడదు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఏం మెన్షన్ చేయలేదండి. ఏదైతే సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఉంటుందో మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ మెన్షన్ చేయలేదు. సో అంతేకాకుండా ఇక్కడ చూడండి, మనకి కంప్యూటర్ సైన్స్ వారికి కూడా ఇక్కడ 3 years ఆఫ్ డిప్లొమా అడుగుతున్నారు. డిప్లొమాతో పాటు ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఏమీ నీడెడ్ అని అయితే వారు క్లియర్గా చెప్పలేదు. సో ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ అని చెప్పి ఇక్కడ చూడండి కేటగిరీ 1 ఏదైతే ఇచ్చారు సైంటిఫిక్ అసిస్టెంట్. సో దీనికి సంబంధించి కూడా మనకి 60% కన్నా మార్క్స్ అనేది తక్కువ ఉండకూడదని అయితే చెప్తున్నారు తప్ప ఇటువంటి మనకి ఎక్స్పీరియన్స్ అనేది నీడెడ్ అని అయితే వారు ఏమీ మెన్షన్ చేయలేదు. సో దీనికి సంబంధించి కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ హెల్త్ ఫిజిక్స్ సంబంధించి సో దీనికి కూడా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. మీరైతే చెక్ చేసుకోండి మీ క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది. సో డ్రాఫ్ట్మెన్, ఫిట్టర్ లేదా ఎలక్ట్రీషియన్, లేదంటే మిగతా ఏవైతే డ్రాఫ్ట్మెన్ సంబంధించి లేదంటే మెకానికల్ డ్రాఫ్ట్మెన్ సంబంధించి ఫిట్టర్ కానీ, టర్నర్ కానీ, మెషినిస్ట్ కానీ, సో వీటికి సంబంధించి మరి ఎక్స్పీరియన్స్ నీడెడ్ అంటే సో ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఏమీ మెన్షన్ చేయలేదు. ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి.
ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎలిజిబిలిటీ ఉంటుందో అండ్ అదే కాకుండా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వారందరికీ మరి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి. అప్లికేషన్ ఫీ వచ్చి SC/ST కేటగిరీ అని లేదా PWBD అండ్ ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వరకు వచ్చేసి ఫీ పేమెంట్ అనేది లేదండి. మీరు ఫ్రీగా మీ యొక్క క్వాలిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే OBC, EWS అండ్ ఇక్కడ చూడండి మనకి సైంటిఫిక్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవాలనుకుంటారో అంతేకాకుండా ST, SA నర్స్కి సంబంధించి మీరు 150 రూపాయలు అయితే ఫీ పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే మీరు చెక్ చేసుకోండి. ఎవరైతే OBC అండ్ EWS కేటగిరీ వారు ఉంటారో వారు 150 రూపీస్ అయితే పే చేయాలి. మిగతా రిమైనింగ్ వేకెన్సీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. సో మనకి UPSC లానే ఈ యొక్క పేమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి మనకి పేమెంట్స్ అనేవి చాలా చాలా తక్కువగా ఇచ్చారు. మీరైతే ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఒకసారి పేమెంట్ గురించి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నట్లయితే కేటగిరీ 2కి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ ఏం మెన్షన్ చేయలేదు. అంతేకాకుండా అసిస్టెంట్ గ్రేడ్ 1 కూడా ఎక్స్పీరియన్స్ ఏం మెన్షన్ చేయలేదు. బట్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుందని చెప్తున్నారు. 50% మార్క్స్ లోపు అయితే ఉండాలి, అదే ఎక్కువగా అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నర్స్ ఏఐకి వచ్చేసి మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏమైనా నీడెడ్ అని అయితే వారు క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఇక్కడ సంబంధించి వారు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ టెక్నీషియన్ ఎక్స్రే సంబంధించి మీకు 1 ఇయర్ మెడికల్ రేడియోగ్రఫీకి సంబంధించి మీకు సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందని అయితే వారు మెన్షన్ చేశారు. ఓన్లీ టెక్నీషియన్ తప్ప మిగిలిన దేనికి మనకి ఎక్స్పీరియన్స్ అనేది నీడెడ్ అయితే అని వారు చెప్పలేదు. సో ఈ రకంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో మిగతాది ఏంటంటే మనకి శాలరీస్ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే నర్సీఏకి మనకి ఎక్కువగా శాలరీ వస్తుందండి. 68+ అయితే మనకి శాలరీ అయితే వస్తుంది. పే ప్లస్ డేర్నెస్ అలవెన్స్ అన్ని కలుపుకుంటూ మనకి శాలరీ అయితే ఇంతగా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే సైంటిఫిక్ అసిస్టెంట్ B ఉంటుందో సో దీనికి సంబంధించి మనకి శాలరీ వచ్చేసి 54,000కు పైగా మనకి శాలరీ అనేది వస్తుంది. వారు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు శాలరీస్ డీటెయిల్స్ కూడా. సో మీరు ఏదైతే డెసిగ్నేషన్ లేదా మీరు ఏదైతే వేకెంట్గా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో దానికి శాలరీస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ ఫుల్ టైం జాబ్స్ అండి. సో మీరైతే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలవెన్సెస్ కూడా వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలవెన్సెస్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, సైట్ లొకేషన్ అలవెన్స్ అండ్ అంతేకాకుండా ఇంకా మనకి ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్ అని చెప్పి యాన్యువల్ అలవెన్స్ కింద మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి డీటెయిల్స్ ఏవైతే మీకు క్వాలిఫికేషన్ కానీ లేదా క్వాలిఫికేషన్ రిలేటెడ్లో సబ్ క్వాలిఫికేషన్ కానీ లేదా వేకెన్సీస్ కానీ లేదంటే కేటగిరీ ఆఫ్ వేకెన్సీస్ కానీ లేదా శాలరీ కానీ ప్రతి డీటెయిల్స్ ఎవరు క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో నోటిఫికేషన్ చివరి వరకు చూసినట్లయితే మీకు ప్రతిదీ డీటెయిల్స్ అనేవి మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. సో డీటెయిల్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే ఒకసారి నోటిఫికేషన్ అనేది రిఫర్ చేయండి. లేదనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ Bకి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ అనేది కూడా వారు క్లియర్గా మెన్షన్ చేశారు ఒక టేబులర్ రూపంలో. సో మీరు ఏదైతే వేకెంట్గా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో డేట్ ఆఫ్ బర్త్ కూడా వారు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మధ్యలోనే పుట్టి ఉండాలి లేదంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మధ్యలోనే మీకు బర్త్ అనేది ఉండాల్సి ఉంటుంది అనేది వారు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఏదైతే వేకెంట్గా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వాటికి సంబంధించి మీకు ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. అండ్ మరి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ యొక్క నోటిఫికేషన్కి ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాము, మాకు సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలియదు, మేము ఎలా మరి చెక్ చేసుకోవాలంటే వారు అది కూడా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ అని 9 పాయింట్లో మెన్షన్ చేసి చూడండి. సైంటిఫిక్ అసిస్టెంట్ Bకి వచ్చేసి లేదంటే కేటగిరీ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ST, SCకి సంబంధించి ఇక్కడ ఏమి ఇచ్చారంటే 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాము, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాము. సో మీకైతే సెలక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని అయితే వారు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ 2కి సంబంధించి స్టాఫెండరీ టెక్నీషియన్ ట్రైనింగ్కి సంబంధించి మీకు ఏమి ఇచ్చారంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అడ్వాన్స్డ్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ అండ్ అడ్వాన్స్డ్ టెస్ట్ కూడా మేము కండక్ట్ చేస్తామని అయితే వారు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా మనకి మిగతా డీటెయిల్స్ గురించి కూడా వారు ఇచ్చారు. ఎక్కువగా మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ B అండ్ అంతేకాకుండా కేటగిరీ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ST, SCకి సంబంధించి ఓన్లీ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది. మిగతా అన్నిటికీ మనకి 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ప్రిలిమ్స్ అండ్ అడ్వాన్స్డ్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది అని అయితే వారు క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏ భాషలో ఉంటుందంటే వారు అది కూడా మెన్షన్ చేశారు. ఒకసారి చూడొచ్చు. మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఏ ఒక్క లాంగ్వేజ్లో ఉంటుంది అనేది వారు క్లియర్గా మెన్షన్ చేశారు నోట్ అని చెప్పి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో కండక్ట్ చేసే
ఇక టైమింగ్స్ కానీ లేదనుకున్నట్లయితే సిలబస్ కానీ ప్రతిదీ వారు మెన్షన్ చేశాము. ఒకసారి నోటిఫికేషన్ రిఫర్ చేయండి అని చెప్తున్నారు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నోటిఫికేషన్ అనేది రిఫర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే 10వ తరగతి లేదా ITI డిప్లొమా మీద మనకి జాబ్ రావాలి, మంచి శాలరీస్తో రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే వారందరికీ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వాటిని ఫాలో అవ్వడం వల్ల మీకు రెగ్యులర్గా యూట్యూబ్ కన్నా ఫాస్ట్గా అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఏవైతే స్మాల్ నోటిఫికేషన్ అంటే తక్కువ వేకెన్సీతో నోటిఫికేషన్స్ రిలీజ్ అయినా రిజల్ట్స్ కానీ అడ్మిట్ కార్డ్స్ కానీ అప్డేట్స్ వచ్చినట్లయితే మీకు ఆ యొక్క నోటిఫికేషన్స్ అనేవి వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం జరుగుతుంది. సో వాటిని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.